2025 విద్యా సంవత్సరంకు గాను ఈరోజు స్కూలు ప్రారంభమైన సందర్భంగా రెంజల్ మండలంలోని దాదాపు అన్ని విలేజ్లో కూడా పిల్లలకు బుక్స్ పంపిణీ, అలాగే వ్రాత పుస్తకాలు, అలాగే ఏకరూప దుస్తుల పంపిణీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మండలంలోని అన్ని గ్రామాల్లో జరుపుకోవడం జరిగింది. ఈరోజే మొదటి రోజు కావున పిల్లలు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా రాను రోజుల్లో వస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఇచ్చిన బుక్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే డ్రెస్ల ప్రతి ఒక్క విద్యార్థికి అందే విధంగా చూసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. 4-25 నూతన విద్యా సంవత్సరం ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మండలంలోని దాదాపు అన్ని పాఠశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థికి కూడా 12వ తారీఖునే ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, అదేవిధంగా ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు ఈరోజు మండలంలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరంలో వస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో విశిష్టత ఏంటంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మనం ఆంగ్ల మాధ్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి తెలుగు మీడియం నుంచి ఆంగ్ల మాధ్యమానికి వచ్చినటువంటి విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఒకటే పుస్తకంలో 2 మాధ్యమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ఆంగ్ల మాధ్యమంలో, ఒకవైపు తెలుగు మాధ్యమంలో పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకొని ఆంగ్లంలో కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా 2 మాధ్యమాల్లో కలిగినటువంటి పాఠ్య పుస్తకాలను తయారు చేయడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి సదుపాయాల్ని యూజ్ చేసుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలపైన నమ్మకం ఉంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా అందరికీ కోరుతారు.